ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. సోమరి సెమిలి యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడి వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతిరోజు మీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, సామెతల గ్రంథం 6వ అధ్యాయములో 4 ప్రధాన హెచ్చరికలు, ఒక ముఖ్యమైన జాబితా మరి మనకు వివరిస్తుంది ఈ 6వ అధ్యాయం అని చెప్పి నిన్నటి దినాన్న మరి మొదటి హెచ్చరికను నిన్నటి దినాన్న మనం ధ్యానం చేసాం. అదేమిటండి? పూచీకత్తు ఎవరికి కూడా మనం పూచీకత్తుగా మరి షూరిటీ షిప్గా మనం పనిచేయకూడదు, ఉండకూడదు అని నిన్నటి దినాన్న మనం ధ్యానం చేసాం. మరి మన పొరుగువాడో స్నేహితుడో మరి మనలను పూచీకత్తుగా ఉండమని, లేదా మనమే వారి మంచితనాన్ని, వారి యొక్క నమ్మకత్వాన్ని చూసి మరి మనం వారికి హామీగా ఉండినప్పుడు అది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని, కాబట్టి అలాంటి పరిస్థితుల్లో జ్ఞానంతో ప్రవర్తించమని నిన్నటి దినాన ప్రధానమైన 4 హెచ్చరికలలో మొదటి హెచ్చరిక అయినటువంటి పూచీకత్తు ఉండకూడదు అని మనం ధ్యానం చేశాం. ఈరోజు రెండవ హెచ్చరికగా సోమరితనమును విడిచిపెట్టాలి. రెండవది సోమరితనం నుండి హెచ్చరిక. హృదయం పిల్లారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖను మనం చూసినట్లయితే లేఖికుడు జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు కదా, మరి పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటి మరి ఈ లేఖనాన్ని మనం చూసినట్లయితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము అంటూ ఉన్నాడు. ఈ మాటలో ఉన్నటువంటి అంతరార్థం, ఈ మాట వ్రాయించటం వలన దేవుని యొక్క ఉద్దేశము, దేవుని మనస్సు మరి ఏమిటో మనం గ్రహించగలం. అంతరార్థంగా మనం ఆలోచన చేస్తే, ఇదేంటి, భూమి మీద ఎన్నో జంతువులు, ఎన్నో రకాల పశువులు, జంతువులు, మరి సరీసృపాలు, భూమి మీద దేవుడు చేసినటువంటి ఎన్నో రకాల జీవులు ఉంటే కేవలము దేవుడు ఎందుకు మరి చీమల యొద్దకే వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని చెప్పాడు? నా ప్రియ దేవుని పిల్లలు ఆలోచన చేశారా? సోమరితనము మనకు ఎక్కడ లేనటువంటి దారిద్ర్యాన్ని తెచ్చిపెడుతుంది. సోమరితనము మనకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. సోమరితనము మన కుటుంబాన్ని అప్పుల పాలు చేస్తుంది. సోమరితనం మన కుటుంబాన్ని మరి విచ్ఛిన్నం చేస్తుంది. దేని పిల్లరా, దేవుడు అంటున్నాడు కదా, సోమరి నీవు చీవుల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఒక చీమ నీకు జ్ఞానాన్ని, ఒక చీమ యొక్క నడత నీవు కనిపెట్టినట్లయితే, ఒక చీమ యొక్క మార్గాన్ని నువ్వు కనిపెట్టినట్లయితే
దేవుని పిల్లరా, నీకు జ్ఞానం వస్తుంది అంటున్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఎంత చిన్న జీవి అయినా సరే దాని ద్వారా నీకు ఒక పాఠాన్ని నేర్పాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని పిల్లరా, చాలామంది మరి బాధ్యతతో మెలకుండా కుటుంబాల్లో మనం చూసినట్లయితే చాలామంది యజమానులు ఎంత నెగ్లిజెన్సీగా ఉంటారో. కుటుంబంలో నలుగురు ఐదుగురు సభ్యులు ఉన్నప్పుడు వారి జీవనానికి కావలసినటువంటి మరి ఆహారము అవసరతలు తీర్చడానికి పని చేయాలి, మరి వారి అవసరాలు తీర్చాలి అనేటువంటి నిజమైన యజమానుడు ఆ ఆలోచన కలిగి ఉంటాడు. మరి సోమరి అయినటువంటి యజమానుడు ఏం చేస్తాడో తెలుసా? కుటుంబాన్ని పట్టించుకోడు, పిల్లలను పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు. ఇదేం పిల్లరా, ఈ రోజున ఎన్నో కుటుంబాలు ఈ సోమరితనం వలన మరి విచ్ఛిన్నమైపోతున్నాయి. మరి కొన్ని కుటుంబాలు అయితే మనం చూస్తూ ఉన్నాం, చాలా దుర్భరమైన పరిస్థితుల్లో వారు జీవించడం మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క జ్ఞానము, ఉపదేశం మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే, సోమరితనము అనేటువంటిది చాలా ప్రమాదమైనది అని దేవుని యొక్క లేఖనం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. నా ప్రియ దేవుని పిల్లలారా, సోమరితనము మరి ప్రమాదాన్ని మనకు తెచ్చిపెడుతుంది. ఆ సోమరితనం యొక్క ప్రమాదాలను వివరించటానికి దేవుడు ఏ జీవిని ఎంచుకున్నాడండి? చీమను ఉదాహరణంగా మరి ఆయన ఎంచుకున్నాడు. ప్రియదేని పిల్లరా, మనం చీమలను పరిశీలన చేసినట్లయితే చీమల యొక్క నడవడికను, చీమలు కష్టపడేటువంటి తత్వాన్ని మనం మరి పరిశీలన చేసినట్లయితే ప్రియదేని పిల్లరా, అవి ఎంత చిన్న జీవి అనుకుంటాం మనం. ప్రియదేని పిల్లరా, చీమ చాలా చిన్నది అని మనం అనుకుంటాం, కానీ భూమి మీద అతి బలమైన జీవిగా, అతి బరువైన జీవిగా చీమను చెప్తా ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, భూమి మీద అతి బరువైన జీవి ఏదంటే మనం ఏం చెప్తాం? ఏనుగు అని చెప్పేస్తాం. అతి బలమైన జీవి మరి ఏనుగు అంటాం, మరి బరువైనది కూడా దాన్నే చెప్తాం. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే భూమి మీద అతి బరువైన జీవి, బలమైన జీవిగా చీమను మనం చెప్పవచ్చు. ప్రియదేని పిల్లరా, ఎందుకో తెలుసా? ఆ చీమ మరి ఒక్కొక్క చీమ మరి మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్క చీమ తన సాధారణ శరీర బరువు కంటే 20 నుండి 50 రెట్లు ఎక్కువ బరువును సులభంగా ఎత్తుకుని పోగలదంటండి. ఇదేం పిల్లలు అర్థమైంది కాదు? ఒక సాధారణ చీమ తన శరీర బరువు కంటే 20 నుండి 50 రెట్లు ఎక్కువ బరువును సులభంగా మోసుకుని పోగలదంటండి. ఇంకొక ఉదాహరణగా మీకు చెప్పవలసి వస్తే, ఆసియా నేత చీమలు, ఏషియన్ వేవర్స్ యాండ్స్ అని ఒక రకం చీమలు మరి ఆసియా ఖండంలో మనం చూస్తాం. ఈ రకానికి చెందినటువంటి చీమలు ఏం చేస్తాయో తెలుసా? తమ శరీర బరువు కంటే 100 రెట్లు ఎక్కువ బరువును మోస్తూ మరి నిలువుగా ఉండే ఉపరితలాలపై అవి ప్రయాణం చేస్తాయంటండి. నిలువుగా ఉండే ఉపరితలం అంటే ఉదాహరణకు గోడలు లేదా చెట్లు, వీటి మీద వాటి శరీర బరువు కంటే 100 రెట్లు ఎక్కువ బరువు ఉన్నటువంటి వాటిని మోసుకుని వెళ్తాయంటండి. ఎంత బలము మరి ఒక చిన్న జీవిలో దేవుడు ఉంచాడో. ప్రియదేని పిల్లరా, ఇక చీమల యొక్క మరి ఆ యొక్క నడవడిక, చీమల యొక్క మరి ఆ కష్టపడే తనాన్ని, మరి చీమలు తమ భవిష్యత్తు కోసం ముందు చూపుతూ ఎలా సిద్ధపడతాయో, చీమలు మరి నాయకుడి లేకపోయినా, మరి పై అధికారి లేకపోయినా మరి ఎలా క్రమశిక్షణతో అవి పనిచేస్తాయో. దేని పిల్లరా, మనలను వాటిని చూసి నేర్చుకోమని దేవుడు ఈ రోజున చెప్తా ఉన్నాడు. నా ప్రియదేని పిల్లరా, అందుకే అంటున్నాడు కదా, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. చీమను నీవు పరిశీలన చేసినట్లయితే ఆ చీమ నీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఏమిటి ఆ జ్ఞానం? మనం ఆలోచన చేస్తే చీమలు మరి నాయకుడి లేకపోయినా, అధికారి లేకపోయినా
వారికి సర్పంచ్, వారికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇట్లా వారి మీద ఎవరు అధికారి లేకపోయినా ప్రతి చీమ మరి తమ భవిష్యత్తు కోసం, మరి తమ ఆహార అవసరత కోసం ఏం చేస్తాయంటండి, మరి వేసవిలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. కోతకాలమందు ధాన్యాన్ని మరి సేకరిస్తాయంటండి. దేని పిల్లలారా, ఎందుకు దేవుడు ఈ యొక్క చీమలను ఎంచుకున్నాడు అని అంటే, వాటికి అధికారి లేకపోయినా, దేని పిల్లరా, మరి పై అధికారులు తమ మీద మరి పెత్తనం చేసేవారు లేకపోయినా, సోమరితనాన్ని విడనాడి కష్టపడి పని చేయాలని, మరియు భవిష్యత్తు కోసం ముందు చూపుతో సిద్ధపడాలని ప్రతి చీమ మరి సిద్ధపడుతుంది. దేని పిల్లరా, మరి నాయకుడు లేకపోయినా అవి క్రమశిక్షణతో ఎలా పనిచేస్తాయో అలానే మానవులు కూడా తమ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించాలని దేని పిల్లరా ఈ 6వ అధ్యాయము సామెతల గ్రంథంలో దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి 2వ ప్రధానమైనటువంటి హెచ్చరిక ఏంటో తెలుసా? సోమరితనాన్ని విడిచిపెట్టు. సోమరి, నీవు చీమల యొద్దకు వెళ్ళి వాటి మార్గాలను ఆలోచించి జ్ఞానం తెచ్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నాయకుడు లేకపోయినా పనిచేసే గుణం చీమలలో ఉంది. చీమలకు ప్రత్యేకంగా ఒక పర్యవేక్షకుడు కానీ, అధికారి కానీ, రాజు కానీ మరి ఎవరు లేకపోయినా వాటి పనులను అవి ఎవరి ఆదేశం లేకుండానే క్రమశిక్షణతో ఎలా చేస్తాయో ఈరోజున ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు సోమరిగా ఉంటే నీ కుటుంబానికి ఎంతో నష్టాన్ని చేకూర్చిన వాడిగా మారతావు. నీవులో సోమరితనం ఉంటే, నీలో మరి లేజీతనం నీలో ఉంటే నీవు క్రమశిక్షణ కోల్పోతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి చీమలకు ఉన్నటువంటి ముందు చూపు మానవుడు అయిన నీకు ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రీతి పిల్ల, చీమలకు ఉండే ముందు చూపు ఏంటి? వేసవి కాలంలోనే, అంటే సమయము అనుకూలంగా ఉన్నప్పుడే ఆహారాన్ని సేకరిస్తాయి. నా ప్రీతి పిల్లరా, మరి సమయము ఉన్నప్పుడే భవిష్యత్తులో వచ్చే కష్టకాలం నుండి తప్పించుకోవడానికి అవి ఆలోచన చేస్తాయంటండి. అబ్బా, ఎంత గొప్ప విషయమో శ్రమల్లో దాగి ఉందో. నా ప్రియదేని పిల్లరా, వేసవి కాలంలోనే, అంటే సమయము అనుకూలంగా ఉన్నప్పుడు ఆహారాన్ని సేకరిస్తాయి. మరి అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే వర్షాకాలము మరి శీతాకాలంలో మరి వాటి ఆహారత కోసం, భవిష్యత్తులో వచ్చేటువంటి కష్టకాలం మరి వారికి ఆ భవిష్యత్తులో వచ్చేటువంటి ఆ శ్రమకాలం, ఆ క్షామకాలం గురించి అవి ముందుగానే మరి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. భవిష్యత్తులో వచ్చే కష్టకాలం గురించి ఆహారాన్ని ముందుగానే భద్రపరుచుకుంటాయి. దేని పిల్లారా, మానవుడికి దేవుడు ఎంతో సమయాన్ని ఇచ్చాడు. మనుషులు తమ భవిష్యత్తు కోసం, మరి వృద్ధాప్యం కోసం, మరి తమ శరీరంలో కలిగేటువంటి అనారోగ్యాల కోసం ముందుగానే ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధపడాలని ఈ చీమలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. నా ప్రియదేని పిల్లరా, చీమలు ఎలాగునని మరి సమయము అనుకూలంగా ఉన్నప్పుడే ఆహారాన్ని, కష్టకాలం వస్తుందని ఎరిగే ముందుగానే ఆహారాన్ని ఎలా సిద్ధపరచుకుంటుందో, మానవులు కూడా తమ భవిష్యత్తు కోసం, మరి వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆ శ్రమల కోసం, బాధల కోసం, కష్టాల కోసం ముందుగానే ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను సిద్ధపడాలని చీమలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ప్రియదేని పిల్లరా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, సోమరి, చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమన్నాడు. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకున్నాను, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. మరి దేవుడు అంటున్నాడు కదా, సోమరి హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు అని దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉంటావు? ఒక చీమ చూడయ్యా, తన భవిష్యత్తు కోసం ఎంత ఆలోచన చేస్తుందో, దేవుడు తనకిచ్చిన ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో ఒకసారి
సీమ దగ్గరికి వెళ్ళి పరిశీలన చేయి. అవి ఎంత క్రమశిక్షణగా, ఎంత టీం వర్క్తో, ఎంత పెద్ద జీవినైనా సరే తమ గూటికి చేర్చేటువంటి బలాన్ని తెచ్చుకుంటా ఉన్నాయి. దేవుడు వాటికి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నాయి. భవిష్యత్తు కొరకైనటువంటి ప్రణాళికతో ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. ఓ సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఉంటావు, ఎప్పుడు నిద్రలేస్తావు? మరి సోమరి అంటాడంటండి, ఇక కొంచెం నిద్రించదనయ్యా, కొంచెం కునుకుతానయ్యా, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుంటానయ్యా అని మరి దేవుడు మరి సోమరిని పిలుస్తూ ఉంటే అంటాడట, కొంచెం సేపు నిద్రిస్తానయ్యా యేసయ్యా, కొంచెం సేపు కునుకుతానయ్యా, కొంచెం చేతులు ముడుచుకుంటానయ్యా అని అంటాడంటండి. ఇదేం పిల్లరా, దేవుడు మానవునికి ఇచ్చిన సమయాన్ని తన లేజీనెస్తో ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులను ఎట్టివేసుకుంటున్నాడో. దేవుడు ప్రతివానికి వాని అక్కర కొలది ఆయన దయచేస్తూ ఉన్నాడు. మరి తమకు ప్రతి వారికి మరి తగిన సమయాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఆ సమయాన్ని దేవుని మరి జ్ఞానం కొరకు, దేవుని ఉపదేశం కొరకు ఉపయోగించకుండా, దేవుని ఉపదేశాన్ని, దేవుని జ్ఞానాన్ని మరి సంగ్రహించుకోకుండా, గ్రహించకుండా ఈ రోజుని ఎంతోమంది ఎన్నో విధాలుగా పతనమైపోతూ ఉన్నారు. ఇదేం పిల్లలు, అందుకే సోమరిలాగా నీవు ఉన్నావా? సోమరి మరి నిత్యము మరి తన జీవితాన్నే కాదు, తన కుటుంబాన్ని, తనకు కలిగిన యావత్తును కూడా మరి పాడు చేసుకునేవాడిగా మారిపోతా ఉన్నాడు. నీవు సోమరిలా ఉన్నావా? ఇదేం పిల్లరా, మరి ఇట్లాంటి సోమరితనం నీ దగ్గర ఉంటే నీవు సోమరిగా బ్రతుకుతున్నావా? ఒకవేళ నీ సోమరితనము నీ మీద ఏలుబడి చేస్తూ ఉందేమో. మరి నిద్ర ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందంటే ఈ దినాన్ని మనం చూస్తాం. ప్రతి నిద్ర మత్తులో మరి ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయో. నిమిషానికి కొన్ని వందల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. అప్పుడు ఇదేం పిల్లలు, సోమరితనాన్ని విడిచిపెట్టు. చీమలు మరి ఎలా క్రమశిక్షణతో మరి ఒకదాని వెంట ఒకటి నడుస్తూ, ఒకదాని మీద ఒకటి పడకుండా ఎంత క్రమశిక్షణతో దేవుడు తమకిచ్చినటువంటి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయో, భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాల నుండి, నష్టాల నుండి, ఆ వర్షాకాలంలో ఆహారాన్ని సేకరించడానికి వీలు పడదు. అలాంటి సమయంలో ఎలా బ్రతకాలో ముందుగానే గ్రహించి అవి ఒకరి మీద ఒకరిని దాడి చేయకుండా, ఒకరిది ఒకరు లాక్కోకుండా, దీనిపై ఎంత మరి అధికారి లేకున్నా, న్యాయాధిపతి లేకున్నా, మరి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లేకున్నా అవి ఎంత చక్కగా ప్రవర్తిస్తూ ఉన్నాయో అలాంటి ప్రవర్తన నీకు జ్ఞానాన్ని తెచ్చిపెడుతుందని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సో మరి ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్రలేస్తావు? అందుకే మరి దోపిడీగడి వచ్చినట్లు దారిద్ర్యం నీ దగ్గరికి వస్తుంది, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు. ఈ రోజున దారిద్ర్యము, లేమి అనేటువంటిది మానవ జీవితాలపై ప్రభావం చూపడానికి ప్రధానమైనటువంటి కారణం సోమరితనమే. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఈ కొద్దిపాటి జీవితాన్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మరి దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా మన భవిష్యత్తు కోసము మరి ప్రిదేం పిల్లరా, ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటుకు మరి దీనిని ఆధ్యాత్మికమైన సిద్ధపాటును మరి ఇక్కడ మనకు చీమల జీవితం నుండి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనకు ఆధ్యాత్మికమైన సిద్ధపాటు లేనప్పుడు ఏమొస్తుందో తెలుసా? మన దగ్గరికి దారిద్ర్యం వస్తుంది, లేమి వస్తుంది. ప్రతినిత్యము మనము కష్టపడుతూ ఉన్నా మన చేతిలో రూపాయి నిలవదండి. దేని పిల్లరా, అందుకనే ఈరోజే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. చీమలను పరిశీలన చేయి. చీమల భూమి మీద అతి బలమైన మరి బరువైన జీవిగా చీమ ఉంది. కానీ తన శారీరక బరువు కంటే 20 నుండి 50 నుండి 100 రెట్లు ఎక్కువ బరువును అది ఎలా మోస్తూ ఉందో. అంతేకాదు మరి భవిష్యత్తు కోసం చీమలు ఎలా ప్రవర్తిస్తాయో, సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాయో. ఈ రోజున దేవుడు నీకు ఎంతో భవిష్యత్తుని ఇచ్చాడు, నీకెంతో సమయాన్ని ఇస్తూ ఉన్నాడు.
ఒక్క గడి అయినా, ఒక్క జామైనా, ఒక్క నిమిషమైనా దేవుని కోసం ఉపయోగిస్తూ ఉన్నావా? దేవుని యొక్క జ్ఞానం నువ్వు సంపాదించుకుంటే, దేవుని మాట వింటే, దేవుని ఉపదేశాన్ని ఆలకిస్తే నీ జీవితము మరి పరిపూర్ణమవుతుంది. చీమలు ఎలా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నాయో, ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితం కూడా దేవుడు బలవంతంగా మారుస్తాడు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆధ్యాత్మికమైన సిద్ధపాటు నీకు లేకపోతే నీ దగ్గరికి ఏమొస్తుందంటే అండి, దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం వస్తుంది, ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమి నీ దగ్గరికి వస్తుంది అంటున్నాడు. కాబట్టి నీవెలా బ్రతుకుతూ ఉన్నావు? మరి దేవుని హెచ్చరిక నీవు పాటిస్తూ ఉన్నావా? మరి దేవుని హెచ్చరికను పాటించకుండా ఇంకనో దౌర్భాగ్యపు స్థితిలోనే బ్రతుకుతున్నావా? దుష్టత్వంలోనే బ్రతుకుతున్నావా? ఈ రోజైనా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. సోమరితనాన్ని విడిచిపెట్టు, లేజినెస్ని విడిచిపెట్టు. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ ధ్యానం చేయి. నీలో ఉన్నటువంటి ఆ లేజినెస్, ఆ సోమరితనాన్ని దేవుడు తీసివేస్తాడు. చీమలు ఎలాగున మరి భవిష్యత్తు కోసం తమ ఆధ్యాత్మికమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి ఎలా అవి కలిసికట్టుగా పనిచేస్తాయో, సోమరితనాన్ని విడిచిపెట్టు. దేవుని హెచ్చరికను ఇప్పుడైనా నీవు పట్టించుకో. దేవునిని అడుగు, దేవుడు నీకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవునికి వందనాలయ్యా. చీమల నుండి నైనా ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని మీరు మాకు బోధిస్తూ ఉన్నారు నాయన. ఇంకా అనేకమైన ఆధ్యాత్మికమైన పాఠాలు చీమల నుండి మేము నేర్చుకోవచ్చు తండ్రి. ఈరోజు నాయన నీ లేఖనంలో సెలవిచ్చినట్లుగా చీమలు ఎలా తమకివ్వబడిన సమయంలో అయినా ఆహారాన్ని తమ భవిష్యత్తు కోసం ఎలా సిద్ధపడతాయో, ఈరోజు నా మానవులైనటువంటి మేము కూడా నైనా మా ఆధ్యాత్మిక జీవితంలో అయా మేము స్థిరపడాలని, నీ జ్ఞానము చేత అయినా మా కుటుంబాలను, మా అవసరాలను తీర్చుకోవాలని అయ్యా ఇదిగో నీ వాక్యముల నుండి నేర్చుకున్నాం. చీమలు ఎంతో చిన్నవి నాయన, కానీ ఎంతో బరువైనటువంటి వాటిని కూడా ఎత్తైన ప్రదేశాలకు తీసుకుని వెళ్ళేటువంటి ఆ జ్ఞానము ఎక్కడ నుండి వారికి వచ్చింది? నీవు అనుగ్రహించిందే కదా తండ్రి. చీమల నుండి నేర్చుకోమని, చీమలు మీకు జ్ఞానాన్ని నేర్పిస్తాయని నాయన ఈరోజు నా వాక్యం వింటున్న ప్రతి వారి గ్రహించేటట్లుగా నీ వాక్యముల నుండి నాయన ఇదిగో ఆధ్యాత్మికమైన సిద్ధపాటు ఇవ్వబడిన సమయంలోనే దాన్ని సమకూర్చుకొని సంపూర్ణంగా నాయన నిత్య జీవానికి దారిని బాటలను వేసుకునే వారిగా తయారు చేయమని, ఎందరైతే సోమరితనంతో ఉంటూ ఉన్నారో, నిద్రమత్తులో జోగుతూ ఉన్నారో, నీ వాక్యమును వినకుండా, ఉపదేశం ఆలకించకుండా అయ్యా ఇదిగో తండ్రి నీవిచ్చే నిత్య జీవాన్ని దూరం చేసుకుంటా ఉన్నారు. అట్టి సోమరులైన ప్రతి ఒక్కరిని మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. వారి సోమరతనం ఇప్పుడేనని విడిచిపెట్టిన ఆయన. చీమలు ఎలాగున తమ జీవనానికి, తమ యొక్క భవిష్యత్తు అవసరాల కోసం పాటుపడుతూ ఉన్నాయో నాయన, ప్రతి కుమారుడు కుమార్తెనైనా నీ జీవవాక్కును ఆలకించి, నీ ఉపదేశమును అంగీకరించి, నీ ఆజ్ఞల ప్రకారం జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేసి, ఏ ఒక్కరూ సోమరితనంగా ఉండకుండా, దారిద్ర్యము లేవుతో బాధపడకుండా నైనా ప్రతి ఒక్కరి జీవితాల్లో నిండైన సమృద్ధితో మీరు దీవించమని, అలాగున నేను మరి నైనా అలాగున ఉంటాను అని ఎవరైతే తీర్మానం చేశారో వారి తీర్మానాలను బలపరచండి, స్థిరపరచండి నైనా. ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చమని, ప్రతి ఒక్కరిలో నుండి సోమరతనాన్ని తీసివేసి ఆధ్యాత్మికమైనటువంటి భవిష్యత్తును వారికి దయచేయమని, ఈ దినమే చేపలన్నట్టు మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.